Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరవ శ్రీధర్ను పవన్ మళ్లీ హక్కున చేర్చుకున్నట్లే. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పని ఇక ముగిసినట్లే. పార్టీని నిలువున ముంచేసిన ఈ వ్యవహారంలో ఏమీ తేల్చకుండా పక్కన పెట్టేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటు నియోజకవర్గంలోనూ అటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం పార్టీకి మామూలుగా తలవంపులు తేలేదు. అలాంటి రైల్వే కోడూరులో ఇటీవల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పర్యటించడం, ఆయనను పక్కనే కూర్చుని పెట్టుకోవడంతో ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రకటించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జరిగింది వారి వ్యక్తిగత వ్యవహారంగా పరిగణించి ఇక వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. అరవ శ్రీధర్పై ఆరోపణలు వచ్చినప్పుడు హడావిడిగా కమిటీని నియమించిన జనసేన నాయకత్వం తర్వాత మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో పార్టీకి ఏం సంబంధం ఉంటుందని అంటున్నారు. అందుకే చూసి చూడనట్లు వదిలేయాలని నిర్ణయించుకుందని అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. త్రిసభ్య కమిటీ నివేదిక కూడా అటకెక్కినట్లు కనపడుతోంది. దీంతో సమయం గడిచే కొద్దీ విషయాన్ని మర్చిపోతారని భావించి నాయకత్వం కూడా వదిలేసినట్లేనని అనుకోవాలి. ఇక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపించిన మహిళ కూడా ఇటీవల కాలంలో మౌనంగా ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. తెర వెనుక ఏదో ఒప్పందం జరగబట్టే ఈ వివాదాన్ని ఆ మహిళ కూడా పక్కన పెట్టారన్న కామెంట్స్ వైసీపీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతకుముందు అరవ శ్రీధర్పై రోజుకొక వీడియోను ఆ యువతి విడుదల చేస్తూనే ఉంది. పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. కానీ కాలం గడిచే కొద్దీ విషయంపై నాంచడం చేస్తే ఏ విషయమైనా మరుగున పడుతుందని చెప్పడానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారమే నిదర్శనమన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ వివాదం నుంచి ప్రస్తుతానికి బయటపడినట్లే. వచ్చే ఎన్నికలకు టికెట్పై మాత్రం అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి.